అలా ఉంటే డాలర్స్ ఇస్తానండి. సిట్యుయేషన్. సో, ఇది ఒక భ్రమ నవీన్ గారు. ఎందుకంటే సినిమాల్లో చూపిస్తుంటారు గదా! ఏదైనా హ్మ్. బ్యాంక్‌ని ఇంటరప్ట్ అది ఏంటి ఆహ్, దొంగతనం చేయాలి అంటే వాళ్ళు ఓకే. నేను ఫైర్ వాల్స్ ఓపెన్ చేసేస్తా. నేను పాస్వర్డ్‌ని క్రాక్ చేసేస్తా. అదంత ఈజీ జాబ్ కాదు. అది సినిమాల నుంచి వచ్చి ఓకే. నేను సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ ఇప్పుడు. నేను ఎవరి అకౌంట్ అయినా హ్యాక్ చేసేస్తాను. గర్ల్ ఫ్రెండ్ అకౌంట్ హ్యాక్ చేస్తాను. బాయ్ ఫ్రెండ్ అకౌంట్ హ్యాక్ అలా వర్కౌట్ అవ్వదండి ఇది. అది కాదిది. సో, సినిమాలు చూసి అలా ఇంప్రెస్ అవ్వద్దు. ఆహ్, ఈ హ్యాకింగ్ అనేది జస్ట్ టు గెట్ దట్ మైండ్ సెట్ ఆఫ్ హ్యాకర్స్. నేను అలా అయ్యి ఎయిమ్ చేసి ఈ అప్లికేషన్ ప్రొటెక్ట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ గురించి ఇదొచ్చింది. సో, ఎవరి అకౌంట్స్ అంత ఈజీగా చేసేయలేరు. లాట్ ఆఫ్ పేషెన్స్ కావాలి మీకు. అంత టైం కావాలి. ఐ డోంట్ థింక్ సో ఈ జనరేషన్‌లో అంత పేషెన్స్ నాకైతే లేదు. ఆ బగ్ బౌంటీస్ అవి చేసేంత. సరే బగ్ బౌంటీ అన్నారు కదా! అసలు బగ్ బౌంటీ అంటే ఏంటి? తెలియని వెల్ వాళ్ళకి. ఏంటంటేనండి మన తల మీద డబ్బులు పెట్టి ఇదిగో దాన్ని కొడితే నీకు డబ్బులిస్తానని చెప్తారు గదా! అలా అన్నమాట. ఒక అప్లికేషన్ పెడతాడు ఆన్‌లైన్‌లో. సో, మీరు అకౌంట్ క్రియేట్ జేసుకోండి. మీరక్కడికి వెళ్ళండి. మీకెంత పేషెన్స్ ఉందో, ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉండి, మీకెంత బాగా సెక్యూరిటీ ఉందో చేసేయండి. మీరు హ్మ్. కనుక్కున్న దానికి డబ్బులిస్తాడు వాడు. ఒక చిన్న హ్మ్. బగ్ అంటే ఒక $10 నుంచి $5,000 వరకు అది పలుకుద్ది. సో, హ్మ్. ఎవ్రీ కంపెనీ హాస్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ బౌంటీ. హ్మ్. ఇదేంటంటే అప్లికేషన్ రిలీజ్ చేసే ముందు మీకు కొన్ని ప్లాట్‌ఫార్మ్స్‌లో పెడతారనమాట. హ్యాకర్ హ్మ్. వన్ ఒకటి ఇలా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. సో, యంగ్ జనరేషన్ రియల్లీ పాషనేట్ అబౌట్ బగ్స్, బౌంటీస్, హ్యాకింగ్ అంటే నాట్ ఎవ్రీబడీ కెన్ బి ఇన్ సెక్యూరిటీ కెరియర్ కదండీ. అందరికీ జాబులు చేయాల్సి రావచ్చు, రాకపోవచ్చు. బట్ థిస్ ఈస్ ఎ సైడ్ వే దట్ యూ కెన్ గెట్ మనీ త్రూ హ్మ్. హ్యాకింగ్.